నమస్తే. రండి చిన్నబాబు గారు రండి. నమస్తే. నమస్తే సార్. సారీ ధర్మయ్య గారు, కొంచెం ఆలస్యమైంది. మీరు వచ్చారు అంతే సార్. రండి శాస్త్రి గారు, సూత్రధారణ కానివ్వండి. భజంత్రులు వాయించండి. చిన్నబాబు గారి ఆశీర్వాదం తీసుకోండి. ఆగండి, ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. చిన్నబాబు గారు, మీరు వస్తారని ఒక్క వార్త ముందుగా తెలుసుంటే ఈ సేవకుడు మీకోసం గేటు వద్ద నిలబడి ఉండేవాడుగా. ఇట్స్ సడన్ ప్రోగ్రామ్. నాన్నగారు రాలేకపోయారు, అంచేత నేనే రావాల్సి వచ్చింది. 2 రోజులు ఇక్కడే ఉండి ఎస్టేట్ అంతా చూసి వెళ్తాను. తప్పకుండా. కానీ కానీ ఏం లేదు, మన బంగ్లా నిండా కొబ్బరికాయలు, అరటికాయలు, మామిడికాయలు గందరగోళంగా ఉన్నాయి చిన్నబాబు గారు. అందుకని అయితే ఈ రాత్రి గెస్ట్ హౌస్ సర్దుకోండి. రేపు మన బంగ్లాలో ఉండొచ్చు. ఓకే, అయితే నేను వెళ్ళి ఏర్పాటుని చూస్తాను చిన్నబాబు. ఇట్స్ ఆల్ రైట్. హరిబాబు గారు, చిన్నబాబు గారిని రాత్రికి బంగ్లాలో వద్దడానికి కారణం? ఒరే సన్యాసి, ఉన్నమ్మ చేతిలో మనం చిక్కింది అప్పుడే మర్చిపోయావా? దాని దెబ్బకు భయపడే కదరా పగటిపూట ప్రోగ్రాంను రాత్రికి మార్చుకుంది. జంచట. తెల్లవార్లు ఇలా అరిచి ముత్తుకున్నా సరే నిన్నింట్లోకి రాని మనం. పోరా పో. రాము, రాము! ఏం పౌరుషం! దీనికేం తక్కువ లేదు. నా దగ్గర చూపిస్తున్నావే పౌరుషం, ఆయన దగ్గర ఏమైంది? ఏ నువ్వు లేకుండా నేను బ్రతకలేననుకున్నావా? పోరా పో. కట్టుబడి ఉన్నాను, నీ సంబరం ఎప్పుడు తీరునో, నా సంబరం ఎవరి తోడనో ఎవరికి తెలుసు, నీకు నాకు ఉన్నదో చల్లని మనసు గలగల గల. ఇది ఆ బస్తీ బాబు గారి పని. చేయొదిలయ్యా. నీకు దుడుకుతనమే కాదు, దొంగతనం కూడా వచ్చని నాకు తెలీదు. నువ్వు ఒట్టి రసికుడే అనుకున్నా, రౌడీవని కూడా నాకు తెలియదు. నర్మయ్, టేప్ రికార్డర్ దొంగిలించుకొచ్చిందే గాక నాకు రౌడీ పట్టం కూడా కడుతున్నావా? హత్తేరి, ముందు నువ్వు నోరుమి. అర్ధరాత్రి నా పాట తీసుకొచ్చి నా ఇంటి దగ్గర పెట్టి అల్లరి చేసిందే కాక నన్నే అంటున్నావా? ఏమిటి మాట్లాడేది? ఏమిటా? పద చెప్తాను. ఊర్లో 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టి నీ సంగతి తేలుస్తాను. ఓరి దొంగ వెధవా, నువ్వా ఇంత పనిచేసింది? సభాష్ రామో సభాష్. పెట్టె తీసుకొస్తే చాలదురా. ఏది ఆ రౌడీని 2 కుమ్ములు కుమ్ము. కుమ్మరా, నిలబడ్డావే? కుమ్మదు. ఎందుకో తెలుసా? మీ రాముకి కృతజ్ఞత అంటే ఏమిటో తెలుసు. అంటే రౌడీలు నిప్పు పెట్టి కాల్చబోతే రాముని రక్షించింది నేనే. అవునా రాము? రాము, నిజం తెలుసుకోకుండా నిన్ను అనరాని మాట్లాడేశాను, మన్నించు. రాము,
టేప్ రికార్డర్ తీసుకొచ్చింది ఆమె అనుకుని తొందరపడి దొంగ అన్నాను. అదంతా మనసులో పెట్టుకోవద్దని చెప్పరా? రాము, జరిగింది ఏదో తెలుసుకోకుండా రౌడీ గివిడి అనేశాను. అదేం మనసులో పెట్టుకోవద్దని చెప్పు రాము. రాము, మీ అమ్మగారి పాట ఆమె అనుమతి లేకుండానే నేను రికార్డ్ చేసుకున్నాను. తప్పేనని చెప్పరా? అదేం తప్పు కాదని, నా పాట అలా వింటుంటే నాకెంతో సంతోషంగా ఉందని చెప్పు రాము. నేను చెప్పిందంతా చెప్పావా రాము? నేను చెప్పిందంతా చెప్పావా రాము? నేను చెప్పిందంతా చెప్పావా రాము? నేను చెప్పిందంతా చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? కాపలాగడానికి ఇది వచ్చేవట్రా? మీ పెద్దోడు రాలేదా? ఎవరు వస్తున్నట్టుంది. వస్తా. ఏయ్, నీకు మర్యాద గౌరవం తెలీదా? అందులోనూ చిన్న యజమాని, ఎస్టేట్ జమీందార్ని, అంత పొగరా నీకు? మేనేజర్, ఈ అమ్మాయిని వెంటనే పని నుంచి తీసేయి. చిన్నబాబు గారు, ఈసారికి దయచేసి మన్నించండి. నో, నాకెవరి దయా దక్షిణాలు అక్కర్లేదు. నేనేం తప్పు చేశాను? దొంగతనం చేశానా?